రామచంద్రరావు గారు మీకు ఆయన మీద ఏదో కక్ష ఉంది, ఆ కక్షని ఈ ఈ సాకు దీన్ని సాకుగా తీసుకొని చంద్రబాబుని దూషించాడనే సాకుతో మీరు అక్కడికి వెళ్ళారు, జనాన్ని తీసుకెళ్లారు, దాడి చేశారని కూడా అంటున్నారు. మరి ఏంటి మీకు ఏమైనా పాత లెక్కలు ఏమైనా ఉన్నాయా? అసలేం లేదండి. రాంబాబు గారికి మనకి అసలు పాత లెక్కలు ఏం లేవు. మా పాత లెక్కలు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ రాంబాబు గారు కాదు. పాత లెక్కలు ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. వైసీపీలో ఉన్నారా? వైసీపీలో ఉన్నారు. ఓకే, మీకు అభ్యంతరం లేకపోతే పేర్లు చెప్పండి. కాసు మహేష్ రెడ్డి పిడుగురాళ్ళలో నా ప్రాజెక్టు మొత్తం పగలగొట్టించి అడిగిన దానికంటే ఎక్కువ డిమాండ్ చేసి ఆ డిమాండ్ పూర్తి చేసినా కూడా నా ప్రాజెక్ట్ని డిస్ట్రాయ్ చేసి ఆడ రోడ్లు వేయించాల్సి ఆపిచ్చేసి అక్కడ ప్రాజెక్ట్ పరంగా నన్ను ఎంతో ఇబ్బంది పెట్టాడు కాసు మహేష్ రెడ్డి. అప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. ఏంటన్నా ఇది కరెక్ట్ కాదు కదా అంటే కింద వాళ్ళు వస్తారు, వాళ్ళు మాట మీద నిలబడరు, ఏం చేద్దాం అన్నాడు. నువ్వు నిలబడాలి కదా మాట మీద. అదే అలాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తుల మీద అంటే వీళ్ళ సూచనల మేరకే అంతే పూర్తిగా సైట్ దగ్గర పూర్తిగా. అవును అవును. ఆ రోజున మేము వెళ్ళి కేసు పెట్టాం. మా కేసు తీసుకోవాలా, వీడియో ప్రూఫ్లు ఇప్పటికీ ఉన్నాయి, సీసీ కెమెరా ఫుటేజీలు ఉన్నాయి. అసలు ధ్వంసం చేయడం అది 200 మిషన్ తెచ్చి 200 ప్రొక్రియర్లు తెచ్చి నా ప్రాజెక్ట్ లోపలికి వచ్చి నేను సిమెంట్ రోడ్లు వేసి అన్ని బద్దలు కొట్టి నా అడ్డం వచ్చిన నా ఎంప్లాయీస్ ని దాంతో గుద్ది చంపించడానికి ప్రయత్నం చేసి కొంతమందిని కొట్టి హాస్పిటల్ పాలు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు తీసుకోకుండా పోలీసులు ఎవరు రెస్పాండ్ అవ్వకుండా ఆ ల్యాండ్ని సబ్ రిజిస్ట్రార్లతో బెదిరించి సబ్ రిజిస్ట్రార్ల చేత రిజిస్ట్రేషన్లు చేయించి అన్యాయపు రిజిస్ట్రేషన్ చేయించి ఆ సబ్ రిజిస్ట్రార్లు డిస్మిస్ అయిపోయి సస్పెండ్ అయిపోయేలాగా వాళ్ళ చేత వాళ్ళ అధికార దుర్వినియోగం చేయించి అప్పుడు రెవెన్యూలో పనిచేస్తున్న సర్వేయర్లు కానీ లేదంటే తహసీల్దారులు కానీ అక్రమంగా ఉపయోగించి ఇవాళ వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఊడే స్థాయిలో వాళ్ళ చేత అక్రమాలు చేయించి ఇవాళ అసలు అది దాష్టికం అంటే, అన్యాయం అంటే అది, దుర్మార్గం అంటే అది. అలాంటి పరిస్థితులు తట్టుకొని వచ్చాం. వాస్తవంగా రాంబాబు గారికి మాకు పాత లెక్కలు ఏమీ లేవు, 100% ఏమీ లేవు. మేము సరదాగా ఆయనకి ఫ్యాన్. మేము సంక్రాంతికి మంచి డ్యాన్స్ ఉంటుందని బాగా ఎంజాయ్ చేస్తాం రాంబాబు గారు. చాలా మంది ఉన్నారు ఆ రకంగా చూసుకుంటే ఫ్యాన్స్. చిరంజీవి స్టెప్లు బాగా వేస్తున్నారు.